బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎలా అనిపించింది భయ్య కల్కి ట్రైలర్? కల్కి టైరన్ మామూలుగా లేదు భయ్య, మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అసలు కమల్ హాసన్ సార్ డైలాగ్ కొడుతుంటే అది వేరే లెవెల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్లో మామూలుగా చింపేసిండు అన్న. మామూలుగా మీకు ఏ సీన్ ఎక్కువ నచ్చింది? ఏ సీన్ అంటే కమల్ హాసన్ డైలాగ్ ఒకటి, ఇంకోటి అన్న కార్లో వస్తాడు, అది వేరే లెవెలు. ఇంకోటి పొద్దున్నే ఏందిరా బాబు అంటే పొద్దున్నే యుద్ధానికి వెళ్ళినట్లు గొడవలేందిరా బాబు అంటాడు. అదొక డైలాగు వేరే లెవెల్ అన్న గురించి చెప్పాలంటే బిగ్గెస్ట్ సినిమా. మళ్ళీ ఈ ప్రపంచానికి ఇంకో సినిమా, ఇట్లాంటి సినిమా సాధ్యం అంటే అది ఒక్కటే ప్రభాస్ అన్నతోటే సాధ్యము. అట్లాంటిది బాహుబలి కంటే మించిన సినిమా అవుతుంది ఈ సినిమా. అట్లా తీసిండు సినిమా డైరెక్టర్ గారు. కానీ దండం పెట్టాలి నిజంగా. అసలు రోబోట్స్ గిట్ట ఉన్నాయి, దాంతో గిట్ట యుద్ధం చేస్తుండ్రు వాళ్ళు. ఇట్లాంటి సినిమాలు సమాజానికి ఇట్లాంటి సినిమాలు కావాలి, ఇట్లాంటివి కావాలని తీస్తున్నాడు. అసలు నిజం చెప్పాలన్నా అసలు అన్న గురించి ప్రభాస్ అన్న మామూలుగా నటియలేదన్న. అందులో వేరే లెవెల్ అన్న, దండం పెట్టినా తక్కువ అన్న. అసలు ఎంత ప్రేమ కురిపిస్తుండంటే ఈ ఈ భారతదేశానికి ఇంకొక బిగ్గెస్ట్ సినిమా తీసుకొస్తుండు. బాహుబలి కంటే రికార్డులు బద్దలు కొట్టడానికి ఈ సినిమా నిలిచిపోతుందన్న. సో అది ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది? లుక్ వేరే లెవర్ అన్న. బాహుబలి కంటే ఇంకా మంచి లుక్ ఇచ్చారు. అదొక బాడీ కానీ ఆ ఒక కండ చూసినావా? ఆ కండ ఇట్లా చూస్తే ఇంత లావు ఉంది, అసలు మామూలుగా కాదు. దానికి టాటో గిటే వేసిండ్రు, అది వేరే లెవెల్. అది చూస్తున్నా నేను, ఆ కండ ఇంత లావు ఉంది, అసలు ఏంది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళి కలవాలని ఉన్నా నేను అన్నని. సో అది ఇప్పుడు ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ గారు కూడా కనిపించారు కదా, అది ఎలా అనిపించింది మరి? అది వేరే లెవెల్ అన్న. అసలు కమల్ హాసన్ సారు ఇక్కడ బొట్టులాగా అది ఉంటుంది, అది ఏందో తెలియలేదు కానీ అది అసలు అది చూస్తుంటే ఒక దేవుడి దగ్గర ఉంటుంది చూడు, ఒక బహుమానం పెద్ద ఇదిలాగా అనిపించింది. సో అంటే ఒక మనిషికి దేవుడికి ఎన్ని శక్తులు ఉంటాయో అట్లాంటి శక్తిది అక్కడ బొట్టులాగా పెట్టడం జరిగింది. అది బిగ్గెస్ట్ అన్న. డైలాగ్ అయితే వేరే లెవెల్ అన్న. సో అది అంటే దీంట్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే గారు కూడా చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు కదా. అంటే అదంతా మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉందన్న. పెద్ద వాళ్ళు చేస్తుండ్రు ఇంట్లో, అది చాలా మంచిగా చేస్తుండ్రు. సో మెయిన్ స్పెషల్గా చెప్పాలంటే బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేస్తుండే ఈసారి అన్న. అంటే కల్కి ట్రైలర్లో గ్రాఫిక్స్ ఎలా అనిపించింది మరి? గ్రాఫిక్స్ బాగానే ఉందన్న. మ్యూజిక్ గిట్ట చాలా బాగుంది, చాలా మంచిగా చూపించిన డైరెక్టర్ గారు. చాలా బాగుంది ఆ ఫైట్స్ కానీ. ఇంకా ఓవరాల్గా సినిమా చూస్తే చెప్పొచ్చు అన్న ఫైటింగ్ చేశాడు కదా, ఆ సీన్లు చూసినప్పుడు ఎలా అనిపించింది? సీన్ వేరే లెవెల్ అన్న. ఆ హైట్కి, ఆ కటౌట్కి, అసలు ఆ బాడీకి చెప్పలేము. ఆ కండలు చూస్తే నేను అసలు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉంది. ఆ కండ ఏం మామూలుగా ఎవరికన్నా ఉందో లేదో అట్లుంది ఆ కండ. చాలా పెద్దగా ఉంది, పెద్ద సైజుగా ఉంది, చాలా మంచిగా చూపించిండు. సో అది అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఏ మూవీ అంటే నాకు బాహుబలి కొద్దిగా బాగా టచ్ అయిందన్న. అంతకుముందు గీట చాలా ఉన్నాయి, కాకపోతే బాహుబలి కొద్దిగా అంటే చాలా బిగ్గెస్ట్ సినిమా కదా. సో అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ బాహుబలి బాగా చాలా అనిపించింది. ఇందులో బుజ్జి అని ఒక చిన్న అంటే ఒక కార్ ఉంది కదా, ఆ కార్లోనే వెళ్తుంటాడు కదా, ఆ కార్ని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? కార్ హైలైట్ అన్న. ఆ కార్ పైకి ఎగురుతుంది అన్న. ఎక్కడెక్కడనో ఎగిరిపోతుంది ఆ కారు. ఆయన గిటే ఎగురుతున్నాడు. సో అందులో నుంచి ఎగరడం అది ఎట్లా తీసిండో డైరెక్టర్ గారికి దండం పెట్టాలి నిజంగా. అంత హైట్కి ఎగురుతుంది కారు. అది సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని, ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం మేము. సో అది అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న ఇప్పుడు ఇంతకుముందు బాహుబలి 2000 కోట్లు వచ్చింది కదా, ఇది 3000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందా ఈ సినిమాకి? 4000 కోట్లు వస్తుంది, నువ్వు రాసి పెట్టుకో, అందులో తగ్గేదే లే ఇంకా. అది నేను చెప్పాల్సింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి ప్రభాస్ అన్న ఎలాంటి మూవీస్ తీస్తే మీకు హ్యాపీ మరి? ఎలాంటి మూవీ అంటే ఇట్లాంటి మూవీలు, ఇంకా సమాజానికి మంచి మంచి సినిమాలు, భారతదేశానికే ఇట్లాంటి సినిమాలు, మంచి సినిమాలు తీయాలి. ఆయన వల్లనే సాధ్యం అవుతుంది, ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. అది అంటే హాలీవుడ్ సినిమాలను మించిపోయిందా మరి? అరే ఎప్పుడో దాటిపోయిందన్న. బాహుబలి కాడ నుంచి ఎప్పుడో దాటిపోయింది. అసలు నువ్వు ఎక్కడున్నావు ఇంకా. అసలు ఈ ఇండస్ట్రీలో పెద్దగా మంచి సినిమాలు తీయాలంటే ప్రభాస్ అన్ననే. సరే, ఒక్క ముక్కలో కల్కి ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు మరి? చాలా బాగుందన్న. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేము వెయిట్ చేస్తున్నాము. వేరే లెవెల్ అసలు. అట్లాంటి ట్రైలర్ నేను ఇప్పుడు దాకా ఏ సినిమాలో చూడలే అట్లాంటి ట్రైలరు. సో సినిమా హిట్ అయిపోయింది ఆల్రెడీ. సినిమా రిలీజ్ చేస్తేనే మేము ఎప్పుడు చూడాలని ఆ విధంగా ఉన్నాం.